హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు పరాటా. దీన్ని 2 రకాలుగా తయారు చేస్తాను. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? 4, 5 బంగాళదుంపలు తీసేసుకొని దీన్ని 2 భాగాలుగా కట్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకొని నీళ్ళు వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన బంగాళదుంపలు తీసేసుకొని దీని పైనున్న పొట్టు తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకొని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మిరియాల పొడి ఇవన్నీ వేసేసుకొని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మకాయ ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత చక్కగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పిండి తీసేసుకొని ఇలా రోల్లా చేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా కట్ చేసేసుకొని చపాతీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా 2 చపాతీలు అయితే చేసుకోవాలి. దీంట్లోకి బంగాళదుంప మిశ్రమం మొత్తం వేసేసుకొని స్ప్రెడ్ చేసేసి పైన మరొక చపాతీ వేసేసుకొని ఏదైనా ఒక గిన్నె లేదా స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా, వాటి మూతలన్నా తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ మొత్తం తీసేస్తే మనకు ఈ పరాటా ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు రెండో స్టెప్ చూద్దామా? చపాతీ పిండి తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని దాంట్లోకి మిశ్రమం మొత్తం వేసేసి ఇలా రౌండ్గా చక్కగా చేసేసుకొని చాలా నెమ్మదిగా నిదానంగా దీన్ని మనం చపాతీలా చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ అయ్యాక ఆలు పరాటా వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని కాల్చుకుంటే మనకు ఆలు పరాటా చాలా చక్కగా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలా ఒకదాని ఒక తర్వాత అన్ని పరోటాలు కాల్చుకొని తీసుకుంటే మనకు ఆలు పరాటా చక్కగా రెడీ అయిపోతుంది. మొదట చూపించిన ప్రాసెస్ ప్రకారం కనుక చేసుకుంటే రాని వాళ్ళు కూడా చాలా చక్కగా చేసేసుకోవచ్చు. వీటిని టమాటా కెచప్, పెరుగుతో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆలు పరాటా మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.